ప్రేమైన దేవుని వర్లారా, తిరిగి ఒకరోజు లేఖనాల పరిశోధనలో దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేర శుభము తెలుపుతున్నాను. నాతో పాటు వేదిక మీద ఉన్న దేవుని పనిలో ఉంటున్న వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభములు తెలుపుతున్నాను. ఎలక్షన్లు ముగిసిపోయి కొత్త ప్రభుత్వాల ఏర్పాటులో ఈరోజు 2 రాష్ట్రాల ప్రభుత్వాలు తలములకనై ఉంటున్న వేళ, ఒక 2-3 నెలల క్రితం వాతావరణపు పరిస్థితులు రాజకీయాలతో వేడెక్కి నువ్వా నేనా అన్నట్టుగా ప్రతి ఒక్కరూ పై చెయ్యి సాధించాలని ఉబలాట పడిన వారి ఆలోచనలో మనందరికీ తెలుసు. లోకంలో ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతుంటుంది కదా, మాకెందుకులే అని క్రైస్తవులు దేవుడు వారికి అప్పగించిన పనిని చేసుకుంటూ వెళ్ళాలన్న ఆలోచన లేకుండా క్రైస్తవుడు రాజకీయాలలోనికి ప్రవేశించవచ్చు. క్రైస్తవ్యం ఈరోజు ప్రభుత్వాలను శాసించే స్థితిలోనికి తీసుకొని రావాలి అని క్రైస్తవులు కూడా దేవుడు మనకిచ్చిన మాటలను మర్చిపెట్టి రాజకీయపు రంగును మొన్నటి వరకు పూసుకున్నవారే. దానిని సమర్థించేవారు. సంఘాలను కూడా పార్టీ కార్యకర్తలుగా చూపించిన ప్రబుద్ధులు, సభలను కూడా ప్రచార సభలుగా మలిచి లక్షలు దండుకున్నవారు మనందరికీ తెలుసు. ప్రియమైన వారిలారా, అంటే ప్రతి ఒక్కరూ ఎలాంటి ఆలోచన దృక్పథంలోనికి వెళ్ళిపోయారంటే, మనకొక చట్టం ఉంది, దేవుడు మనతో కూడిన కొన్ని మాటలు ఉన్నవి, మనం లోబడాలి, ఆయన మాటల ప్రకారంగా మనం ఉండాలనేది కాసేపు పక్కన పెట్టి ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టుగా ఇదిగో రాజకీయాలలోనికి ప్రవేశించాలి, మనం భారతీయులం కదా, మనకు ఆ హక్కు లేదా అని హక్కులు విధులు అంటూ క్రైస్తవ భక్తి ఛానల్స్లో ఎన్నో కార్యక్రమాలను రూపొందించినవి మీరు చూసే ఉంటారు. కొత్త సమస్యలు ఈరోజు క్రైస్తవ్యం మీదకి వచ్చి పడుతున్నాయి. ఒకరోజు తప్పు అనుకుంటున్నవి ఆ తర్వాత తప్పు కాదనుకునే ఒక బలహీనత. ఆ సందర్భంలోనే ముందుగా నేను ఎప్పుడూ చెప్పుతున్నట్లుగా ప్రపంచాన్ని ఏదో మార్చేయగలమన్న నమ్మకం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారి కొద్ది మందినైనా ఆలోచింపజేయాలనే ఉద్దేశంలోనే ఇంచుమించు ఒక 4-5 నెలల క్రితం ఆలోచించిన టాపికే క్రైస్తవుని హక్కులు విధులు. ఇది రాజ్యాంగం పరిధిలో మాట్లాడుకునే భాష కదా అని మనం అనుకుంటే, ఒక భారతీయుడిగా హక్కులు విధులు మనకి ఎంత ముఖ్యమైనవో, ఒక విశ్వాసిగా దేవుడు కూడా ఒక చట్టాన్ని ఇచ్చాడు. క్రైస్తవుడిగా నీకు హక్కులు విధులు కొన్ని దేవుడు బైబిల్లో నిర్ణయించాడు. భారతీయుడిగా మనకు హక్కులు విధులు ఎలా మనం గౌరవిస్తామో, అలానే ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగపు పరిధిలో ఉంటున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మనం పాటించాలి. నాకు వాక్ స్వాతంత్రం ఉంది అని పని చేయకుండా ఆఫీసులలో మాట్లాడుకుంటూ కూర్చోవటం న్యాయమా? మన హక్కులను ఎలా మనం వినియోగించుకుంటున్నామో, ఒక ఆఫీసులో పని చేసినప్పుడు ఆఫీసుకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా గౌరవించాలి. క్రైస్తవుని హక్కులు విధులు అనగానే ఏదో రాజ్యాంగాన్ని పట్టించుకోకూడదు, ఇదిగో క్రైస్తవుడిగా మనకు ఈ హక్కులు ఈ విధులే ముఖ్యమని చెప్పటం ముఖ్య ఉద్దేశం కాదు.
ఒక రాజ్యాంగ పరిధిలోకి ఉన్న మన హక్కులు విధులను ఎలా గౌరవిస్తున్నామో అలాగే ఒక విశ్వాసిగా బైబిల్ను నమ్ముతున్న నీకు, ఒక క్రైస్తవుడిగా నీకంటి కొన్ని హక్కులు విధులు దేవుడు రాయించాడు. పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్ళి చూసినా, క్రొత్త నిబంధనలోనికి వెళ్ళి చూసినా వీటిని గురించి ఎన్నో మాటలు దేవుడు రాయిస్తూనే ఉన్నాడు. విధులను ఏమంటాడంటే కట్టడ అంటాడు. పాత నిబంధన గ్రంథంలో కట్టడ అంటే అర్థం ఏంటి? విధి. విధి అంటే తప్పనిసరి మనం చేయవలసినవి. పండుగల గురించి మాట్లాడుతూ, బలుల గురించి మాట్లాడుతూ, బలులు అర్పించే విధానాన్ని గురించి చెబుతూ, ఇదిగో ఇశ్రాయేలీలకు ఇది విధి, ఇది కట్టడ అని లేవియకాండం అంతటా ఈ కట్టడలు, విధులు, నిత్యమైన కట్టడ అన్న పదాలు మనకు కనబడుతూనే ఉంటాయి. అలాని వారి జీవితంలో దేవుడు హక్కులు కూడా ఇచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో దేవుని పిల్లలకున్న హక్కు ఏంటంటే, వారు విధులను పాటిస్తున్నప్పుడు దేవా మమ్మల్ని ఆశీర్వదించవా అని అడిగే హక్కు వారికి ఉంది. దేవుడే చెప్పాడు, మీరు నా మాటలు విని నా కట్టడాలను గైకొంటే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. కాబట్టి ఆశీర్వాదం అనే హక్కును కలిగి దేవుడు పాటించమనే విధులను కూడా ఒకనాటి ఇశ్రాయేలులు కలిగినట్టుగా పాత నిబంధన గ్రంథంలో మనకు కనపడుతుంది. యాజకులకు కొన్ని విధులు, యాజకులుగా పనిచేస్తున్న వారికి కొన్ని హక్కులు. అంటే హక్కులు విధులు అనేటివి క్రీస్తుకు పూర్వం ఒకనాటి ఇశ్రాయేలుల చరిత్రలోనే ఈ పదాలు బైబిల్లో మనకు కనపడుతూనే ఉంటాయి. బైబిల్ అనేది చాలా గొప్పది. ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచ దేశాలకి మార్గదర్శకత్వాన్ని చూపించింది బైబిలు. పరిపాలన ఎలా ఉండాలి, పరిపాలనలో విభాగాలేంటి, ఒకనాడు మోషే ఆలోచన, ఒకనాటి దేవుని పరిపాలనలో ఉంటున్న ఎన్నో మెలకువలు ప్రపంచ దేశాలు మార్గదర్శక సూత్రాలుగా బైబిల్లో నుండి తీసుకున్నవే. పోనీ మన రాజ్యాంగ పరిధిలో మనం ఆలోచించగలిగితే మనకు కూడా కొన్ని విధులు ఉన్నవి, కొన్ని హక్కులు ఉన్నవి. స్వేచ్ఛగా నీ అభిప్రాయాన్ని చెప్పే హక్కు నీకుంది, వాక్ స్వాతంత్రపు హక్కు. ఏదైనా విషయాన్ని గురించి మాట్లాడే హక్కు నీకుంది. ఒక భారతీయుడిగా నీ అభిప్రాయాన్ని చెప్పే హక్కు నీకుంది. అలాగే ఒక భారతీయుడిగా నీకు కొన్ని విధులు కూడా ఉన్నవి. ఒక విధి ఏంటో తెలుసా? మన జాతీయ పతాకాన్ని మనం గౌరవించాలి. ఇది విధి, నువ్వు తప్పనిసరి చేయాలి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పనిసరి చేయాలి. ఇది విధి. అంటే విధులు పాటించాలి. హక్కుల కొరకు ఇదిగో పోరాటం చేసైనా సాధించుకోవాలి. అప్పుడప్పుడు ఉద్యోగస్తులు సమ్మెలు చేస్తుంటారు. సమ్మెలలో బ్యానర్స్లో మనం చూస్తుంటే ఇదిగో హక్కుల సాధనకై, ఇదిగో మాకు శాలరీస్ సరిపోవటం లేదు, ధరలు పెరిగిపోయాయి, మీరు ఇస్తున్న జీతభత్యాలు మాకు సరిపోవటం లేదు, మేము పని చేస్తున్నాం కనుక పని చేసినప్పుడు మాకు శాలరీస్, మా జీతభత్యాలు మీరు పెంచాలి అనే హక్కు ఒక గవర్నమెంట్ ఉద్యోగికి ఉంది. ఆ హక్కు కోసం పోరాటాలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావచ్చు. ఇదిగో మీరు ఇస్తున్న ఈ జీతభత్యాలు మాకు సరిపోవటం లేదు. సరి అయిన జీతాన్ని అడగటం అనేది నీకున్న హక్కు. 100 రూపాయలు పెట్రోల్ కొట్టంటాం, అక్కడ రాసి ఉంటాడు సరి అయిన ఇంధనం పొందటం అనేది నీ హక్కు. 100 రూపాయలు నువ్వు ఇస్తున్నప్పుడు 100 రూపాయల ఇంధనాన్ని నువ్వు పొందుకోవాలి, అది నీ హక్కు. నువ్వు ధర చెల్లిస్తున్నప్పుడు ఒక వినియోగదారుడుగా ఆ వస్తువు నాణ్యంగా ఉందో లేదో నాణ్యతా ప్రమాణాలకు లోబడి సరి అయిన
వస్తువును పొందుకోవటం అనేది నీ హక్కు. అది నీ హక్కు, వినియోగదారుడుగా నీ హక్కు అంటారు. అలాగే విధుల గురించి ఆలోచించగలిగితే నాకు శాలరీ పెంచండి అనే హక్కు ఒక గవర్నమెంట్ ఉద్యోగికి ఉంది. కానీ లంచాలు తీసుకోకుండా ఉండటం అనేది అది విధి. అది విధి. మన వాళ్ళు ఏం చేస్తారంటే విధులు పాటించకుండా మాత్రం హక్కుల కొరకు పోరాడతారు. లంచాలు తీసుకోకుండా ఉండటం అనేది విధి. అందుకే ఏ ఆఫీసులోకి వెళ్ళినా ఎవరైనా లంచం అడిగితే సీక్రెట్గా మాకు చెప్పండి అని ఫోన్ చేసామనుకోండి, వాడేమంటాడు, వాడికి ఎంత ఇస్తావు, నాకెంత ఇస్తావు అంటాడు. మనం ఫోన్ చేయగానే ఫోన్ అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి నువ్వు లంచం తీసుకున్నావట కదా, ఎంత తీసుకున్నావు, 20,000, ఓ 10,000 పంపించు అంటే వాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాడికి ఎంత లాభం చేకూర్చాం మనం, వాడి దగ్గర నుంచి 10,000 తీసేసుకుంటాడు. లంచం తీసుకోకుండా ఉండటం అనేది మన విధి, అది మన కర్తవ్యం. పని చేస్తున్నప్పుడు నీకు శాలరీ వస్తున్నప్పుడు లంచం ఎందుకు తీసుకుంటున్నావు? కానీ ఈరోజు వ్యవస్థ ఎలా తయారైందంటే మేము విధులను మాత్రం పాటించము. విధులను పాటించడం, హక్కుల కొరకైతే మేము పోరాడతాం. హక్కుల కొరకైతే పోరాడతాం. విధులు మాకు అవసరం లేదు, మేము చేయవలసినవి మాత్రము చెయ్యము. చేయవలసినవి మాత్రం చెయ్యం. ఒకరోజు మహబూబాబాద్లో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాం. 11:30 అవుతుంది. ఇంకా సిబ్బంది ఎవ్వరూ రాలేదండి పోస్ట్ ఆఫీస్లో. ఎవ్వరూ రాలేదు. ఏంటండి ఇంకా ఎవరూ రాలేదంటే, ఈరోజు కృష్ణ లేటుగా ఉంది, అది వస్తే కానీ వీళ్ళందరూ రారు. ఏమంటే అది రోజు లేటుగానే ఉంటుంది కదండి అంటే, అవునండి రోజు లేటుగానే వస్తారు వాళ్ళు. రోజు లేటుగానే వస్తారు వాళ్ళు. అది వాళ్ళకి ఎంత కామన్ అయిందంటే సమయానికి రాకపోవటం వాళ్ళ తప్పని ఎవరు అనుకోవట్లేదు. ట్రైన్ లేట్ అయింది, వాళ్ళు ఏం చేస్తారు అంటే తప్పెవరిది? ట్రైన్ది. మేము బాధ్యతగా మా విధిని పాటించటం లేదని ఎవరు అనుకోవటం లేదు. ట్రైన్ లేట్ అయింది, మమ్మల్ని ఏం చేయమంట? అది వస్తే మేము రావా? హడావుడిగా ఆ రోజు 11:30కు ట్రైన్ వచ్చింది. వచ్చి సర్దుకునేసరికి అరగంట. ఆ అరగంటలో మళ్ళీ మాట్లాడుకోవడం ఆఫీసులో కూర్చుని ట్రైన్లో అంతా మాట్లాడుకుంటారండి. మళ్ళీ వచ్చిన తర్వాత కూర్చుని మాట్లాడుకుంటారు. ఇలా ఫామ్ ఇవ్వగానే ఫోన్ వచ్చింది. ఫోన్లో అరగంట, మళ్ళా అరగంట. పోనీ ఈ అరగంట మాట్లాడిన తర్వాత ఏమన్నా పని చేస్తానంటే సరికి వెంటనే లంచ్ టైం సార్ అంటున్నాడు. లంచ్ టైం 4 గంటలకు కాదు కదా, 3:30కి అందరూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మళ్ళీ కృష్ణ టైం అయిపోయింది. రోజు అంతే ప్రియమైన వారిలా విలేకరులకు న్యూస్ దొరకక బాధపడుతుంటే ఏం లేదు, ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చూస్తే న్యూస్ రోజు దొరుకుతుంది. ఏం లేదు, కృష్ణ ఎన్ని గంటలకు వస్తుందో చూస్తే కృష్ణకే దిగుతారు మహానుభావులు అందరు. అస్సలు బాధ్యత లేదండి, అస్సలు బాధ్యత లేదు. వేల రూపాయలు శాలరీస్, మళ్ళీ వేల రూపాయలు. నిజం, కనీసపు బాధ్యత లేదు. మళ్ళీ ఇదిగో మాకు జీతభత్యాలు సరిపోవటం లేదు. ఏం చేస్తున్నావని సరిపోవటం లేదు నీకు? అసలు నువ్వు ఏమైనా చేస్తే కదా ఇక్కడ పని. విధులను గురించి మర్చిపోతున్నారు, హక్కుల గురించి మాట్లాడుతున్నారు. ఒకరోజు ట్రైన్ ఎక్కాం. టికెట్ ఉందా అని సీరియస్గా అందరినీ చెక్ చేస్తున్నాడు. టికెట్ ఉందా మరి? సార్ ఫ్యాన్ తిరగట్లేదు సార్. మరి ఏంటి పరిస్థితి అంటే ఆ పెన్ను పెట్టి తిప్పుతున్నాడు ఫ్యాన్. ఇంతేనండి, ఇంతే. అంటే మన దగ్గర నుంచి ఇదిగో నీకు టికెట్ ఉందా లేదా అంటున్నాడు. నిజంగా ఆయన డ్యూటీ అది. ఆయన డ్యూటీ అయినప్పుడు కనీసం టికెట్ కొని ప్రయాణిస్తున్న మనకు కొన్ని సౌకర్యాలు ఇవ్వాలి రైల్వే. ఇవ్వాలా వద్దా? మరి వాటి గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అంటే మనకొచ్చే సౌకర్యాల గురించి ఎవరూ మాట్లాడరు. నువ్వు టికెట్ కొనకపోతే మాత్రం టికెట్ ఏది? మరి నీ పనేది ఇక్కడ? హక్కుతో ఎన్నో అడుగుతున్న ఈరోజు విధులను మనిషి మర్చిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా,
పాత నిబంధన గ్రంథంలో కూడా యాజకులకు కొన్ని విధులున్నవి, యాజకులకు కొన్ని హక్కులున్నవి. దేవుడు బలుల విషయంలో, నైవేద్యాల విషయంలో ఎన్నో మాటలు చెప్పాడు ఒకనాటి ఇశ్రాయేలీలకు. అందుకే ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రాన్ని ఎలా పరిచయం చేస్తున్నాడో చూడండి. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 4వ వచనం. అది ఇశ్రాయేలీలకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ధర్మశాస్త్రం అనేది అందులో ఉన్నది ఒక చట్టము అన్నాడు చూడండి. యాకోబు దేవుడు నిర్ణయించిన ఈ చట్టము. ఈ చట్టపు పరిధిలో ఇశ్రాయేలీలకు హక్కులు ఉన్నవి, ఇశ్రాయేలీలకు విధులు కూడా ఉన్నవి. ఇశ్రాయేలులు సాధించుకోవలసిన హక్కులు ఉన్నవి. దేవా నాకు ఇది ఇవ్వవా, నీకోసం నేను పనిచేస్తున్నాను కదా, ఓకే నాయన. అలాని దేవుని మాటలకు లోబడి వాళ్ళు నిర్వర్తించవలసిన బాధ్యతలు, విధులు కూడా ఉన్నవి. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఒకనాడే దేవుడు ఇశ్రాయేలు జీవితంలో హక్కులు, విధులు అని ఒక చట్టాన్ని, ఎలా బ్రతకాలో, ఏం చెయ్యాలో, ఏమి చేయకూడదో ఒక వ్యవస్థ బాగుండటానికి దేవుడు ఎంత మంచి ఆలోచన చేశాడు చూడండి. ఆ తర్వాత కాలాలలో యేసుక్రీస్తు రావటం, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత నిబంధనలో మార్పులు జరగటం, పాత నిబంధన స్థానంలో క్రొత్త నిబంధన ఇచ్చి ఇశ్రాయేలుల స్థానంలో క్రైస్తవులుగా మనకు నామకరణం చేశాడు. అందుకే యేసుక్రీస్తు క్రొత్త నిబంధనల గురించి మాట్లాడుతూ, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అన్నాడు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 27-28 వచనాలు. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. ఇంకా చూడండి తర్వాత మాట, నిబంధన రక్తము. పుట్నోట్లో చూడండి, పుట్నోట్లో నిబంధన అన్న దగ్గర క్రొత్త నిబంధన. ఇశ్రాయేలీలకు ఎలా ధర్మశాస్త్రం అనేది చట్టమో, అలాగే యేసుక్రీస్తు రక్తము ద్వారా స్థిరపరచబడినది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలో దేవుని పిల్లలుగా క్రైస్తవులు అనగా మనమే యేసుక్రీస్తును విశ్వసించిన వారము. మరి క్రొత్త నిబంధనలో క్రైస్తవుడిగా మనకేమైనా హక్కులు ప్రసాదించాడా? మనం పాటించవలసిన మన బాధ్యతల గురించి దేవుడు మన విధులు ఏమైనా క్రొత్త నిబంధనలో తెలియజేశాడనేదే చాలా ప్రాముఖ్యమైనది ఈరోజు మనం అర్థం చేసుకోవలసిన పాఠము. కాబట్టి క్రొత్త నిబంధనలో క్రైస్తవుడిగా కొన్ని హక్కులు మనకు చెబుతున్నాడు. అదే హక్కుల సమయంలో మన విధులను గురించి కూడా మాట్లాడుతున్నాడు. పోనీ మన హక్కులు ఏంటో చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, 13-14 వచనాలు. నేనే ఆల్ఫాయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునయ్యున్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించుదురు. తమ వస్త్రములు ఉదుకుకొనువారు ధన్యులు. ఇదిగో నా కొరకు బ్రతికితే పరలోకపు హక్కుదారులుగా మీరు మారుతారు అని పరలోకాన్ని మనం అడగటం మన హక్కు అని తెలియజేస్తున్నాడు. చాలామంది మొన్న ఎలక్షన్లో ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఓట్లు గల్లంతైపోయాయి. ఇదిగో ఒక భారతీయుడిగా
మరి ప్రజాస్వామ్య దేశంలో ఈ ఓటు హక్కు అనేది మాకు ఉండాలి, ఇది తొలగించారని చాలామంది నిరసన వ్యక్తం చేశారు. దేవుడు కూడా మనకి ఎలాంటి హక్కును ప్రసాదిస్తున్నాడంటే, ఆ పరలోకపు జీవవృక్షంలోని ఫలాలను తినే అందులోనికి వెళ్ళే హక్కును మనకు ప్రసాదిస్తున్నాడు. అంటే ఒక మహాలోకానికి వెళ్ళగలిగే ఒక హక్కుదారుడుగా దేవుడు మనల్ని గుర్తిస్తున్నాడు. ఎందుకు అంటే, పరలోకాన్ని ఎందుకు హక్కుగా మనకి ఇచ్చాడంటే, మన పౌరస్థితి పరలోకమందే ఉన్నది. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాయబడిన ఆ మంచి మాట మీరు చూడగలిగితే, 3వ అధ్యాయం 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. మన పౌరస్థితి అనగా ఈ భూమి మీదకి రాకముందు పరలోకంలో ఉన్నవారము. పరలోకంలో మనం ఉన్నవారము అంటే పరలోకంలో పౌరస్థితి హక్కు కలిగిన వారము. అక్కడ నుండే నేను వచ్చాను నాయన, మళ్ళీ నేను అక్కడికి రావాలనుకుంటున్నాను, ఆ పరలోకాన్ని నాకు ఇవ్వవా అని ఒక హక్కుగా నువ్వు అడగటంలో తప్పులేదు. ఎందుకంటే నీ పౌరస్థితి పరలోకమందున్నది గనుక నువ్వు ఇక్కడ వాడవు కాదు, ఇక్కడికి కొద్ది కాలం ఉండటానికి వచ్చిన వారము. కొద్ది కాలం బ్రతికి మళ్ళీ మహాలోకానికి వెళ్ళవలసిన వారము. కాబట్టి పరలోక రాజ్యాన్ని పొందుకునే హక్కు కలిగిన వారంగా, పౌరస్థితి పరలోకమందున్న పరలోకానికి వారసులుగా మనకు కనపడుతున్నాము. అందుకే యేసుక్రీస్తు తనకు పరలోకాన్ని ఇవ్వమని తన హక్కును తండ్రి దగ్గర ఎలా ప్రస్తావిస్తున్నాడో మీరు చూడగలిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో తండ్రిని ఎంత చక్కగా తనకున్న ఆ పరలోకపు భాగ్యాన్ని మళ్ళీ నాకు ఇవ్వు అని తన హక్కును గురించి మాట్లాడుతున్న వైనం కనపడుతుందండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం, తండ్రి, ఈ లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను నీ యొద్ద మహిమపరుచు. ఇదిగో ఆ పరలోకపు మహిమను మరలా నాకివ్వు అని అడుగుతున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? తండ్రి, ఇదిగో ఆ హక్కును నేను కలిగి ఉన్నాను కదా, నా హక్కును నాకివ్వు, నా హక్కును నాకివ్వు అని ఆ మహాలోకాన్ని గురించి ధైర్యంగా అడుగుతున్నాడు యేసుక్రీస్తు. లోకము పుట్టక మునుపు నీ దగ్గర నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచు. అది నాకు కావాలి, అది నాది మళ్ళీ నాకివ్వు అని మహాలోకాన్ని ఒక హక్కుగా యేసుక్రీస్తు నాకు కావాలన్న కోరికను ఇక్కడ మనం చూడగలం. మనం కూడా చాలా సందర్భాల్లో, నాయన నీ కొరకు బ్రతుకుతున్నాను కదా నాయన, ఇదిగో ఈ విషయంలో నన్ను కనికరించు అని నీ కోసం బ్రతుకుతున్నాను కదయ్యా, ఇది చేయవా? నీ కనికరం, నీ కృప, నీ కొరకు నేను బ్రతకాలనుకుంటున్నప్పుడు నీ సహాయం నాకు కావాలి కదా, నీ సహాయాన్ని నాకు ఇవ్వు దేవా అని అడగటంలో తప్పులేదు. ప్రేమన్న దేవుని పిల్లలారా, దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నప్పుడు ఆయన సహాయాన్ని కోరుకుంటుంటాం. ఇక మన ప్రార్థనలో చాలా సందర్భాల్లో దేవుడు మనకిస్తానన్నవి బైబిల్లో మరీ జ్ఞాపకం చేసుకుంటూ, నాయనా ఇదిగో పలాని చోట నువ్వు ఇస్తానన్నావు కదా, పలాని చోట ఇలా చేస్తానన్నావు కదా, అది నాకు ఇవ్వు నాయనా అని అప్పుడప్పుడు మనం, దేవా నువ్వు ఇస్తానన్నావేది నేను అడుగుతున్నాను కదా, నాకు ఇవ్వు అని ప్రార్థనలో కూడా రెఫరెన్స్లను మనం ఏం చేస్తుంటాం, కోడ్ చేసి నాకు ఇవ్వు నాయనా అని అడుగుతుంటాం. అంటే నీ హక్కును నువ్వు వినియోగించుకోవడానికి ఉపయోగిస్తున్నావు. దేవా అది నాకు కావాలి, అది నాకు ఇవ్వవా, నీకోసమే బతుకుతున్నాను కదా నేను.
ఈ సందర్భాలన్నీ చూస్తుంటే ఒక మహాలోకపు హక్కుగా కలిగిన మనం కేవలం పరలోకమే కాకుండా దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు బైబిల్లో దేవుడు మనకి ఇస్తానన్న వాటిని మరీ ఎక్కడ దేవుడు రాశాడో గుర్తుపెట్టుకొని మరీ ప్రార్థనలో మన హక్కులను గురించి దేవుడి దగ్గర మొరపెట్టుకుంటుంటాం. మన హక్కుల గురించి దేవుడి దగ్గర మొరపెట్టుకొని వాటిని సాధించుకోవటానికి మనం ప్రయత్నం చేస్తుంటాం, సాధించుకోవటానికి. కానీ లోకంలో ఉన్నవాడు హక్కుల కోసం పోరాడుతూ విధులను ఎలా పోరాడుతున్నాడో క్రైస్తవులు కూడా అలానే తయారయ్యారు. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకపు హక్కుదారుడివే కాదనటం లేదు, కానీ ఈ హక్కులు నీకు ఎప్పుడు అప్లై అవుతాయో తెలుసా? ఈ హక్కుల గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించాలో తెలుసా? ఈ హక్కుల గురించి దేవుణ్ణి ధైర్యంగా అడగగలిగే సామర్థ్యం మనకు ఎప్పుడు ఉంటుందో తెలుసా? హక్కుల కంటే ముందు విధులను పాటించటం నేర్చుకోవాలి. మేము ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఏంటండి ఇక్కడ కరెంటు 12 గంటలు కోత కదా, మరి ఎలా ఉండగలుగుతున్నారు, మీరు ఏం అడగరంటే మేమేం అడగం అంటున్నారు. ఎందుకు? మేము కరెంటు బిల్లులు కట్టం. ఇక కట్టని దానికి మీరేం అడుగుతారు? ఒకవేళ వీళ్ళు ఫోన్ చేశారనుకోండి, ఏ ఊరు నుంచి అంటే పలాని ఊరు నుంచి అంటారు. అంటే వాళ్ళు ఏమంటారట, అసలు మీకు సమాధానం చెప్పవలసిన అవసరత కూడా మాకు లేదు. ఎందుకని అని వీళ్ళు అన్నారు అనుకో, అసలు మీరు బిల్లు కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందయ్యా? బిల్లు కట్టని మీకు సమాధానం చెప్పవలసిన అవసరత కూడా మాకు లేదు. ఆ ఊరు పేరు చెప్పగానే తిట్టి ఫోన్ పెట్టేస్తారటండి. మరి మీరేమన్నారా? ఇంకేం అడుగుతామన్నా, సంవత్సరాలుగా మేము కరెంటు బిల్లు కడితే కదా కరెంట్ ఎప్పుడు వస్తుందని వాడితో అడగడానికి అని. అలాగే దేవుణ్ణి ఎన్నో అడగటానికి మనిషి ఇష్టపడుతున్నాడు. దేవుడు కదా నాకు ఇవ్వాలి అని రూల్స్ మాట్లాడుతున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఇలా ఉంది, క్రొత్త నిబంధన గ్రంథంలో ఇలా ఉంది, నన్నేమడిగినా నేను ఇస్తానని దేవుడు చెప్పాడు కనుక మరి చెప్పినప్పుడు మనం అడగటంలో తప్పేంటి? ఇస్తానన్న ఆయన ఇవ్వాలి కదా అని ఎన్నో ఈరోజు మనిషి మాట్లాడుకుంటున్నా హక్కుల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాడు, కానీ విధులను గురించి మాత్రం మాట్లాడటం లేదు. అంటే దేవుడు మనకు విధులను కూడా ఇచ్చాడనమాట. హక్కుల గురించి ఆలోచించే ముందు, హక్కులు మనకు అప్లై అవ్వాలంటే ముందుగా క్రైస్తవుడుగా ఈ క్రొత్త నిబంధనలో మనకిచ్చిన విధులను గురించి మనం ఆలోచించాలి. పౌలు గారు తెస్సలోనికలకు రాస్తూ ఆ విధులను గురించి ఒక అద్భుతమైన మాట రాస్తున్నాడు చూడండి. విధులు అంటే తప్పనిసరి పాటించవలసినవి. నీకు ఇష్టమైతే పాటించాలి, నీ కష్టమైతే మానేయటం కాదు, నువ్వు ఖచ్చితంగా చేయవలసినవి విధులు. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 2వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాటల వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ఇదిగో మనం చేయవలసిన విధులు ఎన్నో నా పత్రికల్లో మీకు రాశాను, అవి చెయ్యాలి. అవి ఖచ్చితంగా మనం చెయ్యాలి, ఆ విధులను మనం చేయకపోతే మన హక్కును మనం కోల్పోతాము. ఇదిగో మా పత్రిక వలన మీకు తెలిపాం కదా మనం కొన్ని తప్పనిసరి పాటించవలసిన విధులు ఉన్నవి. వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విధులు మనం పాటించకపోతే పరలోకాన్ని గురించి హక్కుగా అడిగే అవకాశం అనేది మనకు ఉండదు అని పౌలు గారు తెస్సలోనికలకు రాస్తూ, ఇదిగో పత్రికల్లో నేను రాశాను కదా మన విధులను గురించి అన్నాడు. ఇంతకీ దేవుడు మనకు చెప్పిన ఆ విధులేంటో జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోతూ శిష్యులకు చెప్పాడు, శిష్యుల ద్వారా మనకు తెలియజేశాడు. పౌలు గారు మనకు తెలియజేస్తున్న ఆ విధులు యేసుక్రీస్తు శిష్యులకు అప్పగించినదే. అదేమిటో మనందరికీ తెలిసింది చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి
సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వలోకమునకు వెళ్ళాలి. సర్వ సృష్టికి అనగా ప్రపంచంలో ఆరిన నేల మీద ఉన్న ప్రతి మనిషికి నా మరణ సమాధి పునరుత్థానముల సంగతులు తెలియాలి. చెప్పమంటున్న ఈ మాట సువార్త ప్రకటన అనేది ఏంటో తెలుసా? అది విధి. ప్రతి క్రైస్తవుడు తప్పనిసరి చేయవలసిన పని. నువ్వు బాప్తిస్మం తీసుకొని క్రైస్తవుడిగా మారావంటే తప్పనిసరి చేయవలసిన పని. అందుకే సువార్త పనిని గురించి పౌలు గారు మాట్లాడుతూ, ఇదిగో సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద నేనే వేసుకున్నాను అన్నాడా? నా మీద మోపబడి ఉన్నది. నాకు ఇష్టమున్నా లేకపోయినా ఖచ్చితంగా నేను చెయ్యాలి. నాకు ఇష్టం లేకపోయినా నేను చెయ్యాలి. ఇష్టపడి చేస్తే ఇంకా మంచిది. ఇష్టం లేకుండా ఏం చేయగలం? ఆ భారము నా మీద మోపబడి ఉన్నది అన్నాడు. అంటే దేవుడు ఆ భారాన్ని ప్రతి క్రైస్తవుడి మీద పెట్టాడు. సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత. అందుకే పౌలు గారి విషయంలో మనం చూడగలిగితే అపోస్తుల కార్యంలో పౌలు గారితో చెప్పబడుతున్న ఆ మాట మీరు చూడగలిగితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15-16 వచనాలు. 15-16 వచనాలు. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు అతడు నేను ఏర్పరుచుకొనిన సాధనము. నేను ఏర్పాటు చేశాను, ఖచ్చితంగా అతను చేయవలసిందే. నేను అడిగితే పౌలు గారు నా సాధనంగా ఉంటాడని ఒప్పుకున్నాడు గనక ఓకే అనట్లేదు. నేను ఏర్పరుచుకొనిన సాధనము. అది పౌలు గారికి ఇష్టం ఉన్నా లేకపోయినా. అంటే సువార్త ప్రకటన అనేది ప్రతి క్రైస్తవుడికి విధిగా మనకు కనపడుతుంది. ఇప్పుడు చూడండి, కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16-17 వచనాలు. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. ఎందుకంటే దేవుడు వద్దంటే నేనేదో చేస్తే అది అతిశయము. కానీ సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఇది విధి. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఎందుకంటే నా హక్కును కోల్పోతాను. నా విధిని నేను నిర్వర్తించకపోతే నా హక్కును నేను కోల్పోతాను. ఇది నేను ఇష్టం లేకపోయినా ఇది నా పట్ల మోపబడిన బాధ్యత. పిల్లలకు టీచర్స్ హోంవర్క్ ఇస్తారు. అదేంటో తెలుసా? ఒరే, ఇష్టం ఉన్నవాడు రాయండి, కష్టమైతే మానేయండి అని చెప్పరు. ఖచ్చితంగా అది రాసుకొని రావాలి. అది విధి. ప్రతి విద్యార్థి అప్పగించిన పనిని, హోంవర్క్ను ఎలా కంప్లీట్ చేసుకొని తెల్లవారేసరికి మళ్ళీ స్కూల్కు రావాలో అలాగే పరలోకానికి రమ్మంటున్న దేవుడు మనకి ఇదిగో పనినిచ్చాడు. ఆ పని సువార్త పని. ఈ పనిని గురించే పౌలు గారు మాట్లాడుతూ, మా పత్రికల్లో నీకు బోధించాను, విధులను గురించి చెప్పాను. ఆ విధిలో ఒకటి విధి ఏంటో తెలుసా? సువార్తను ప్రకటించవలసిన భారము మన మీద విధిగా దేవుడు పెట్టాడు. ఖచ్చితంగా ఆ పని మనం చెయ్యాలి. ఖచ్చితంగా సువార్త ప్రకటన గురించిన ఆలోచన తప్పనిసరి. బాప్టిజం పొందిన నాటి నుంచి మనకు ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకొక మాట కూడా చూడండి, తీతు గారికి రాసిన పత్రికలో కూడా మనకున్న విధిని గురించి మాట్లాడుతూ పౌలు గారు తీతు గారికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు. అనగా మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను
భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకి బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుంచి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కొరకు పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొని సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారిని పవిత్రపరుచుకున్నాడు. అంటే నువ్వు యేసు రక్తంలో పవిత్రపరచబడిందే సత్క్రియల కొరకు నువ్వు ఆలోచించాలి. ఉద్యోగం వచ్చిందంటే దాని అర్థం ఏంటో తెలుసండి. రేపటి నుంచి వాళ్ళు అప్పగించిన పనిని నువ్వు ఖచ్చితంగా వాళ్ళకి రమ్మన్న సమయానికి వెళ్ళి ఆ పనిని పూర్తి చేయాలి. అదొక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. నువ్వు బాప్తిసం తీసుకొని యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావంటే నీకు కొన్ని విధులు ఉన్నవి. ఆ విధులు సువార్త ప్రకటించవలసిన బాధ్యత. సువార్త ప్రకటించవలసిన బాధ్యత. ఇంకా చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రికలో రాయబడిన మరొక మంచి మాట. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా లోక సంబంధమైన మూలపాఠములు అనుసరించి మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవువాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. లోకంలో నుంచి క్రీస్తులోనికి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ మీరు లోకంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కానీ మీరు వెళ్ళకూడదు. మోసపూరితమైన జ్ఞానాన్ని చెప్పి మీ విశ్వాసాన్ని చెరిపి మళ్ళీ మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళతారు. మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదని యేసుక్రీస్తు శిలువ త్యాగంలో జరిగిన వాటిని గురించి చెబుతూ 12వ వచనం చూడండి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకయుండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపజేసెను. ప్రాచీన స్వభావాన్ని, ప్రాచీనపు అలవాట్లను ఇదిగో క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అవి కొనసాగించకూడదు అన్నాడు. ఇక శరీర విషయంలో మీరు మరణించారంటే దాని అర్థం ఏంటి? ఇక శరీర సంబంధమైనవి మీరు ఆలోచనలోని కూడా ఉండకూడదు అని. మీరు క్రీస్తులోనికి వచ్చారు. ఆ మూలపాఠాలు, ఆ లోక సంబంధమైన ఆలోచనలు, ఆ శరీర సంబంధమైన ఆలోచనలో మీరు మునిగిపోకూడదు. యేసుక్రీస్తు శిలువ రక్తంలో పవిత్రపరచబడిన మీరు ఇదిగో క్రీస్తులోనికి వచ్చారు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు అన్నాడు. అంటే చాలామంది ఏం చేస్తున్నారు, పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రాలు చూపించి ఇదిగో దేవుడు ఇలా చేయమన్నాడు, అలా చేయమన్నాడు అని మళ్ళీ వెనక్కి తీసుకుని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ పాత నిబంధన గ్రంథంలోనికి తీసుకెళ్తున్నారు. ఇదిగో సున్నతి చేసుకోమని బైబిల్లో రాయబడింది కదా అని అక్కడ లేఖనాలను చూపిస్తున్నారు. ఇక్కడ బాప్తిస్మమే సున్నతి అన్న సంగతి అర్థం కాక మళ్ళీ మోసపోతున్నారు. మళ్ళీ ఎక్కడికి తీసుకుని వెళుతున్నారంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడు చెప్పిన విధులను పాటించడానికి అటు తీసుకుని వెళ్ళిపోతున్నారండి. వారిని గురించి మాట్లాడుతూ ఇదిగో మోసపోకండి అన్నాడు. ఇదిగో మీరు అలా మోసపోకండి అన్నాడు. ఈరోజు మన విషయంలోనికి రాగలిగితే లోకంలో నుంచి మనం వచ్చాం, మళ్ళీ లోకంలోనికి వెళ్ళిపోవడానికి వీలు లేదు. మళ్ళీ లోకం వైపు చూడటానికి వీలు లేదు. అంటే లోకములో ఉన్న వాటిని ఇదిగో మళ్ళీ మన జీవితంలోనికి మనం తీసుకొని రావటానికి వీలు లేదు. ఇవి విధులు, తప్పనిసరి పాటించవలసిన విధులు. అందుకే విధులకు మరొక పేరే ఆజ్ఞలు అని.
ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలలో మనకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటో తెలుసా? ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. ప్రేమించకపోయినా పర్వాలేదేమో అనడానికి వీలేదు. ఇది ఖచ్చితంగా నువ్వు చేయవలసిందే. ప్రేమించాలంటే వాడి పట్ల ఎలాంటి దృక్పథం నీకు ఉండాలి? ప్రేమించాలంటే ఎదుటివాడి పట్ల ఎంత మంచి భావన నీలో ఉంటే ప్రేమించగలవు, లేకపోతే ప్రేమించలేవు. ఆ భావన నీకు ఉండాలంటే ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. నూతన స్వభావాన్ని, లేకపోతే ప్రేమించలేము. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుని ప్రేమ మనలో లేకపోతే ఎదుటివాడిని పరిపూర్ణంగా మనం ప్రేమించలేము. అది నటనో ప్రేమో కొన్ని క్షణాలలో బయటపడిపోతుందంతే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అనేది ఈరోజు విధి, అది ఆజ్ఞ. నువ్వు తప్పనిసరి చేయాలి. ప్రేమించటం నాకు ఇష్టం లేదు అని నువ్వు అంటే దేవుడేమంటాడో తెలుసా? ఎదుటుగా ఉన్న సహోదరునే ప్రేమించటం చేతగాని నీకు కనపడని నన్ను ప్రేమిస్తావా? నువ్వు నన్ను కూడా ప్రేమించనట్టే అన్నాడు. నేను చెప్పిన ఈ విధులను, ఈ ఆజ్ఞలను పాటించకపోతే నువ్వు నాకు దూరమైనట్టే. నువ్వు నన్ను కూడా ప్రేమించటం లేదని నేను భావిస్తాను అని దేవుడు తనకు దూరమయ్యే విధంగా ఆలోచిస్తున్నాడు అంటే అవి ఎంత ముఖ్యమైనవో ఆలోచించండి. అంటే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇదిగో నువ్వు తప్పనిసరి పాటించవలసినవి కొన్ని ఉన్నవన్నమాట. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలి. ఇవి ఆజ్ఞలతో కూడినవి, తప్పనిసరి నువ్వు చేయాలి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ శత్రువును ప్రేమించాలి. నాకు ఇష్టం లేదు అనడానికి వీల్లేదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన చెప్పాడు, చెయ్యాలి. దాన్ని ఇష్టంగా నువ్వు మలుచుకోవాలి. నువ్వు మలుచుకోవాలి. అంటే లోకంలో ఉంటున్నట్టుగా మనం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే లోకానికి లోకపు మూలపాఠాలు ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా శత్రువును ప్రేమించాలన్న రూల్ ఏమి లేదండి లోకంలో. వాళ్ళు ప్రేమించినా ఒకటే, ప్రేమించకపోయినా ఒకటే. కానీ క్రైస్తవుడుగా నువ్వు తప్పనిసరి చేయాలి. ఇవి నీ విధులు. అంటే విధులలో మన ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు. మన శరీరంతో మనం చేయవలసిన కార్యక్రమాల గురించి కూడా మాట్లాడుతున్నాడు. అంటే విధులలో పని కనపడుతుంది, అదే విధులలో నీ ప్రవర్తన కూడా కనపడుతుంది. లోకాన్ని అసహించుకున్న నువ్వు ఇదిగో నా కొరకు నువ్వు బ్రతకాలి. నా కొరకు బ్రతుకుతున్నప్పుడు మళ్ళీ లోకపు అలవాట్లు నీలోనికి రాకూడదు. అది విధి, ఆజ్ఞ. అది ఆజ్ఞ. డాక్టర్ గారు ఇది తినొద్దు అంటాడు. ఏమంటే ఇది ఖచ్చితంగా మీరు తినొద్దు అంటాడు. ఒకవేళ డాక్టర్ గారు చెప్పిన తర్వాత ఇంట్లోకి వచ్చి తిన్నా ప్రమాదం ఏమో లేదేమో, కానీ దేవుడు ఇది వద్దు అన్నాడంటే అది ఎప్పటికీ మనం చేయకూడదు. అంటే విధులలో మన ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు, విధులలో మనం చేయవలసిన పనిని గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము చివరి మాటలో రాయబడుతున్న మాట కూడా మానవ కోటికి విధి అని భయభక్తుల గురించి రాయబడిన మాట చూడండి. 13వ వచనం, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి అన్నాడు. ఆయన చెయ్యమన్నవి చెయ్యాలి, వద్దన్నవి మానేయాలి, వద్దు అన్నవి మానేయాలి. ఇది లోబడటం. మానవ కోటికి విధి భయభక్తులు కలిగి ఉండటం అన్నాడు. భయభక్తులు అనగానే మనందరికీ తెలుసు, చెడుతనాన్ని అసహించుకోవటం. భయము భక్తి అంటే చెడుతనాన్ని అసహించుకోవటం. ఈ లోకపు మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకొనటం భయభక్తులకున్న నిర్వచనం. కాబట్టి భయభక్తులు లేవు. నేను పని చేస్తానంటే ఒకదాన్ని నువ్వు నిర్వర్తించిన వాడివి అవుతావు. భయభక్తులను కూడా విధిగా చెబుతున్నాడు. లోకంలో ఉంటున్న విధులను పాటించకపోయినా పెద్ద ప్రమాదం లేదండి.
ఏమంటే బస్ దగ్గరనే రాయబడి ఉంటుందంటే బస్ ఎక్కేటప్పుడు క్యూ పద్ధతిని పాటించవలెను అని రాస్తుంటారు. ఎక్కడైనా క్యూ పద్ధతిలో బస్ ఎక్కినట్టుగా మీరు చూసారా? ఎక్కడైనా చూసారా? లేదు. ఏదో రాసి పెట్టుకుంటారు. మంచి మాట అయినా ఆ మాటను పాటించడానికి మనిషికి ఇష్టం ఉండదు. అక్కడ మీరు పాటించకపోయినా పెద్ద సమస్య ఏమి ఉండదేమో, కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించినవి మాత్రం తప్పనిసరి మన జీవితాలలో పాటించాలి. తప్పనిసరి మన జీవితంలో పాటించాలి. లోకంలో ఉన్నవి పాటించకపోయినా సమస్య అనేది ఉండదేమో, కానీ ఇదిగో మానవ కోటికి ఇది విధి అన్నాడంటే తప్పనిసరి మీరు చెయ్యాలి. అంటే చెడుతనాన్ని అసహించుకోవాలి. పాత జీవితంలోనికి మళ్ళీ వెళ్ళకూడదు. పాత జీవితంలో నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ అలవాట్లు మనలో ఉండకూడదు. ఎందుకంటే నువ్వు చనిపోయి తిరిగి లేచావు గనక నీ బాధ్యతలు వేరు, నీ ఆలోచనలు వేరు. అంటే దేవుడు పనికి సంబంధించినవి చెబుతున్నాడు, ప్రవర్తనకు సంబంధించినవి చెబుతున్నాడు, ఇవి విధులుగా చూపిస్తున్నాడు, ఆజ్ఞలు అంటున్నాడు, కట్టడాలు అంటున్నాడు. కానీ ఇవన్నీ క్రైస్తవుడు పక్కన పెట్టేశాడు. ఇవన్నీ పక్కన పెట్టి మాటికి హక్కుల గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి? దేవా, నేను నీ కుమారుడిని కదా, నాకు ఇది ఇవ్వాలి. దేవా, నాకు రాయించిన ఈ బైబిల్లో ఇదిగో ఇది ఇస్తానని నువ్వు రాసావు కదా, నాకు ఇవ్వు. నువ్వు ఇస్తానన్నదే నేను అడుగుతున్నాను, ఇవ్వనన్నదేమన్నా నేను అడుగుతున్నానా అని ప్రార్థనలో దేవుడికే బైబిల్ చెప్పే ప్రబుద్ధులు ఈరోజు చాలామంది ఉన్నారు. వాటిని ఇదిగో హక్కుల కొరకు సాధనగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా ప్రార్థనలో దేవుడి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయినా నీకు హక్కులు ఎప్పుడుంటాయో తెలుసా? నీకు హక్కు ఎప్పుడుంటుందో తెలుసా? విధులను పాటించినప్పుడే. ఈ విధులను పాటించకుండా హక్కుల గురించి మాట్లాడే హక్కు ఎవరికి ఉంది చెప్పండి? అందుకే బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఎంత చక్కగా అక్కడ రాయబడింది చూడండి. ఆ మాట 8వ అధ్యాయము 28వ వచనం, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎవరికి? అక్కడ ఒక మాట అన్నాడు, దేవుణ్ణి ప్రేమించే వారికి. దేవుణ్ణి ప్రేమించకుండా నాయన సమస్తమును సమకూడి జరుగుతున్నవన్నావు కదా, ఇప్పుడు నాకు జరగాలి అని పేచి పెడితే జరుగుతుందా? జరగదు. ఎందుకు? దేవుణ్ణి ప్రేమించు వారికి ప్రేమించటం అనేది విధి. ఆ విధిని నువ్వు నిర్వర్తించి సమస్తమును సమకూడి జరగలగదా నాయన నాకు అన్నువంటే నీ హక్కు కొరకు నువ్వు అడిగినా పొరపాటు లేదు. దేవుణ్ణి ప్రేమించకుండా అన్నీ జరుగుతాయని బైబిల్లో రాయబడింది కదా నువ్వు అనుకుంటే ఎప్పుడు జరుగుతాయని రాయబడింది? ఎప్పుడు జరుగుతాయి? నువ్వు ప్రేమించు, నీ విధులకు నువ్వు లోబడు. నువ్వు విధులకు లోబడుతున్నప్పుడు దేవుడు అవన్నీ సమస్తాన్ని సమకూడి జరిగిస్తాడు. విధులకు లోబడకుండా నాకు నెలలా ఇంటికే శాలరీ రావాలంటే ఎలా? అది చాలా తప్పు. ఇంకా చూడండి, కొరంథీయులకు రాసిన పత్రిక, కొరంథీయులకు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఇలాంటి మాటే మనకు కనపడుతుంది. 9వ వచనం, 2వ అధ్యాయము 9వ వచనం. ఇందుని గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవిని సిద్ధపరుచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవా, ఇదిగో నా కొరకు నువ్వు సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, అవి నాకు ఇచ్చేయి నాయనా అంటే దేవుడు ఏమంటాడు? నాయనా, ఎవరి కొరకవి? నన్ను ప్రేమించు వారి కొరకు. ప్రేమించటం పక్కన పెట్టి నేను ఇవ్వబోయేవి కావాలని నువ్వు అనుకుంటే నన్ను ప్రేమించని నీకెందుకు ఇవ్వాలి? నన్ను ప్రేమించని నీకు ఎందుకు ఇవ్వాలి? అంటే మనిషి హక్కుల గురించి మాట్లాడుతున్నాడే తప్ప విధుల గురించి మాట్లాడటం లేదు. అయినా విధులు పాటించని ఎవడు హక్కు గురించి మాట్లాడే ప్రసక్తే లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా,
ఆ ప్రసక్తే లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఎంత ఖచ్చితంగా దేవుడు రాయించాడో చూడండి. 5వ అధ్యాయము 5వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఖచ్చితంగా చెప్పబడిన మాట. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన లోభి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాదు. హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా, ప్రకటన గ్రంథంలో హక్కుదారుడు అవుతాడు అని ఇక మాకు హక్కు ఉందని మీరు అనుకుంటే విధులను పాటించలేదు. మీ విధులేంటో తెలుసా? దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత వ్యభిచార సంబంధమైన ఆలోచనలు ఉండకూడదు మీకు. అది విధి. లోబిగా ఉండకూడదు. దేవుడు కొరకు ఇచ్చేవాడుగా నువ్వు ఉండాలి. ఇది విధి. దేవుడు మనకివ్వటాన్ని హక్కుగా ఆలోచిస్తున్న నువ్వు దేవుని సేవ ఇవ్వటం అది విధి. నువ్వు తప్పనిసరి చేయాలి. నేను ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకుంటే కుదరదు. కంటికి రెప్పలా కాపాడుతున్న నీ కన్న తండ్రి కొరకు నువ్వెందుకు ఇవ్వవు? నిన్ను కాపాడుతున్నాడు కదా, ఆయన సేవ గురించి నిన్ను ఆలోచించమన్నాడు కదా. ఇది విధి. నువ్వు తప్పనిసరి చేయవలసినవి. చెడుతనాన్ని విసర్జించుకోవటం, మంచికి సహకారిగా ఉండటం నీ విధి. ఈ విధులలో లేనివారు దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాడన్న సంగతి నిశ్చయము అన్నాడు. మీకు తెలియను కదా అన్నాడు. అంటే హక్కుల గురించే పోరాటాలు అంటున్న మనిషి ఇదిగో పరలోకపు హక్కు ఉందన్న సంగతిని మరిచిపోయి లోకానికి వెళుతున్నాడు. పోనీ ఈ హక్కు కోసమైనా ఏమైనా ఆలోచిస్తున్నాడంటే దేవుడు ఇచ్చేస్తాడు, అది మన హక్కు కదా అనుకుంటున్నాడే తప్ప ఆ హక్కు మనకు అప్లై అవ్వాలంటే విధులను పాటించాలి. యేసుక్రీస్తు అప్పటి వరకు దేవుడు చెయ్యమన్నవన్నీ చేసి అడుగుతున్నాడు, తండ్రి ఇదిగో నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద నేను సంపూర్ణముగా నెరవేర్చి తిని నా విధులన్నింటికి నేను లోబడ్డాను. నువ్వు ఎలా బ్రతకమన్నావో అలా బ్రతికాను కదా, విధులను లోబడ్డాను గనక నాకు మహాలోకాన్ని ఇవ్వు అంటున్నాడు. పౌలు గారు కూడా నాకు పరలోకం ఉందని ఎప్పుడన్నాడో తెలుసా మీకు? యేసుక్రీస్తులోనికి రక్షణలోనికి రాగానికి నాకు పరలోకం గ్యారంటీ అన్నాడా? ప్రారంభంలో ఏమన్నాడో తెలుసా? అందరికీ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమో అన్న పౌలు గారు ముగింపులోనికి రాగానే అప్పుడు నమ్మకం వచ్చేసిందండి. ఎందుకు? ఇదిగో దేవుడు చెప్పిన విధులన్నీ నేను పాటించాను గనక ఆ హక్కు నాకుందన్న హక్కుతోనే రాశాడు. ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంచబడింది అని ఏమంటున్నాడు తెలుసా? నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని. ఇది విధి. నిరుత్సాహపడిపోలేదు, మళ్ళీ లోకంలోనికి వెళ్ళలేదు. ప్రారంభంలో మాత్రం భయపడ్డాడు. నేను ఇదివరకే గెలిచానని నేను అనుకోవటం లేదు, ఇంకా నేను ప్రయాసపడుతున్నాను అని విధులను పాటించి ఆ తర్వాత ఇక నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉందని ముగింపులో చెప్పాడే తప్ప ప్రారంభంలో పౌలు గారు భయపడ్డాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆ విధులను తన జీవితంలో నిర్వర్తించిన తర్వాతనే పరలోకం నాకుందన్న హక్కును ఇదిగో వినియోగించుకుంటూ నాకు ఇక మీదట నీతి కిరీటం ఉంచబడిందని రాయబడింది. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, విధులను గురించి ఆలోచించని క్రైస్తవ్యం హక్కుల గురించి మాట్లాడుతుంది. ఇంకా క్రైస్తవ్యంలోనికి రానైనా రాలేదు, వస్తే మాకేం కలిసి వస్తుందంటే మా హక్కులేంటి చెప్పండి ఒకసారి. కానీ పేతురు గారు ఏమన్నారో తెలుసా? మీ కొరకు సమస్తమును మేము వదులుకుంటివి, మాకేమి దొరుకును అన్న పదం ఎప్పుడన్నాడంటే సమస్తమును వదిలించిన తర్వాత అడిగాడండి. అప్పుడు ఇదిగో నా తండ్రి రాజ్యంలో మీకు సింహాసనాలు ఎంతకంటే ఎక్కువ మీరు పొందుకుంటారు అన్నాడు. అప్పటి వరకు వాళ్ళు చేసింది ఏంటో తెలుసా? ఏమీ కోల్పోకుండా కోల్పోతాం, మాకేమొస్తుందో చెప్పు అని అడగటం లేదు. ముందు మేము చేయవలసింది ఏంటి? సమస్తాన్ని నీ సేవ కొరకు వదిలేయాలా? అయితే వదిలేస్తాం. మేము చేయవలసింది చేస్తాం. ఇలా చేసినప్పుడు దేవుడు మాకేం చేస్తాడో చెబుతూ అంటున్నాడు. ముందు వారు చేయవలసినవి గురించి ఆలోచించారు. మనం చేయవలసినవి చేస్తే దేవుడు చేయవలసింది
తప్పనిసరి చేస్తాడు. మనం చెయ్యవలసింది చేయకుండా దేవుడు మాత్రం పరలోకాన్ని ఇవ్వాలంటే ఎలా చెప్పండి? ఎలా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. బస్ ఎక్కిన తర్వాత మాటి మాటికి కండక్టర్ గారు లెక్క పెట్టుకుంటుంటాడు. ఎందుకు? ప్రయాణంలో ఉన్న వారందరూ టికెట్ తీసుకున్నారా లేదా? హాయిగా పడుకొని సగం ప్రయాణం అయిన తర్వాత దిగే ముందు టికెట్ తీసుకో అని డబ్బులు ఇచ్చేసామనుకో, టికెట్ ఇవ్వని కండక్టర్ పర్లేదు ఇప్పుడైనా తీసుకుంటున్నాడు సంతోషపడతాడా? సంతోషపడాడు. ఎంతసేపు ఏం చేస్తాడా? ఇప్పుడు తీసుకుంటున్నాను కదా. ఇప్పుడు కాదు నువ్వు తీసుకోవలసిందే, బస్సు ఎక్కగానే నువ్వు తీసుకోవాలి. సీరియస్ అయిపోతాడండి. ఒకవేళ ఈలోపు చెకింగ్ ఏదైనా వచ్చి ఉంటే నా పరిస్థితి ఏంటి? నువ్వేంటయ్యా బాగానే ఉంటావు, నా ఉద్యోగం ఊడిపోద్ది అని మాటికి లెక్క పెట్టుకుంటాడు ప్రేమన దేవుని పిల్లలారా. ప్రమాదాన్ని గురించి ఆలోచించిన ఆయన తన విధిని ఎలా చక్కగా నిర్వర్తిస్తున్నాడు చూడండి. అందరూ తీసుకున్నారా లేదా? నేను ఇచ్చిన టికెట్లు సరిపోయేటట్టుగా మనుషులు ఉన్నారా లేదా? టికెట్లు తక్కువ ఉన్నవి, మనుషులు లెక్క ఎక్కువ అవుతుందనుకో, ఎవరో ఒకరు టికెట్ తీసుకోలేదన్నమాట. మాటికి చూస్తుంటాడు, లెక్క పెట్టుకుంటాడు. డౌట్ రాగానే అవసరమైతే బస్ ఆపమంటాడు, పక్కకు పెట్టమంటాడు. తన విధిని తాను చక్కగా ప్రవర్తిస్తే చెకింగ్ వచ్చిన ఇబ్బంది అంటూ ఏమీ లేదప్పుడు ధైర్యంగా ఉంటాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అలాగే క్రైస్తవ జీవితంలో మనం చేయవలసిన వాటిని గురించి చిన్నగా ఆలోచిస్తున్నాం. దేవుడు చేయవలసిన వాటిని గురించి మాత్రం తప్పనిసరి దేవుడు చేయాల్సిందే అన్నట్టుగా ఏదో వాదనకు నిలబడే వాదన మనం వినిపిస్తున్నాం, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టు. ఏమంటే మాకు శాలరీస్ పెంచండి అనే హక్కు ఉంది. ఎప్పుడు? నువ్వు ఆఫీస్లో లంచాలు మానేయి, అప్పుడు అడుగు హక్కు. లేదు, లంచాలు తీసుకుంటున్నావా అయితే జీతం అడగటం మానేయి. ఇంకెందుకయ్యా నీకు? రెండు విధాలుగా మనిషి లాభపడాలని చూస్తున్నాడు. ఇటు లంచం ద్వారా డబ్బు రావాలి, మళ్ళీ ఎలా రావాలి? శాలరీస్ ద్వారా కూడా డబ్బు రావాలి. లోకంలోనైనా రెండు విధాలుగా లాభపడతావేమో, కానీ దేవునిలో రెండు విధాలు కాదు కదా, ఒక్క విధంగా కూడా నీకు లాభం ఉండదు. నువ్వు విధులను పాటించకపోతే దేవుని రాజ్యానికి హక్కుదారుడవు కాదు అని ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు. అందుకే బాప్తిసం పొందిన తర్వాత నీ పట్ల, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, నీ పట్ల ఉన్న బాధ్యత సువార్త ప్రకటన. అంతేకాదు, ఏ లోకాన్ని అసహించుకొని వచ్చావో భయభక్తులు కలిగి ఉండి ఆ లోకాన్ని ఎప్పుడు అసహించుకుంటూ ఉండటం అనేది విధి. ఆ లోకాన్ని నువ్వు మళ్ళీ ఆ లోకంలోనికి వెళ్ళకూడదు, ఆ లోకాన్ని అసహించుకో. ఆ పాత జీవితాన్ని సమాధి చేసావు, మళ్ళీ ఆ జీవితం నీలోనికి రాకూడదు. ఇది విధి. దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించాలి, సఖ్యతతో కలిసి ఉండాలి, శత్రువును ప్రేమించాలి. ఇవన్నీ విధులు ప్రియమైన దేవుని పిల్లలారా. నాకిష్టమైతే చేస్తాను, కష్టమైతే మానేస్తాను నువ్వంటే నీకే ఇంతున్నప్పుడు దేవుడు పరలోకాన్ని ఎందుకు ఇవ్వాలి ఆయన? చచ్చిపోయే మనకే ఇంత పట్టుదలుంటే అమరత్వాన్ని కలిగిన దేవుడికి ఎంత పట్టుదల ఉండాలి చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, దేవుడి దగ్గర నువ్వు బ్రతికి మాట్లాడగలిగే అర్హత సంపాదించుకుంటావే తప్ప నువ్వు బ్రతకకుండా ఒక్క మాట దేవుని దగ్గర మాట్లాడే స్థితి అసలు మనకు ఉండదు. మాట్లాడటానికి ఒకవేళ నోరు తెరిచిన ఆయన మాట ఏంటో తెలుసా? అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండి. అక్రమము అంటే ఏంటో తెలుసా? క్రమాన్ని తప్పారు. క్రమం ఏంటి? నా విధులు ఎందుకు పాటించలేదు మీరు? తలుపు తీయమని హక్కుగా అడుగుతున్నారు, నా విధులు మీరు ఎందుకు పాటించలేదు? ఆయన బ్రతకమన్నట్టుగా బ్రతకకుండా మరో బ్రతుకు మనకు రావాలని కోరుకోవటం అత్యాశ కాకపోతే మరేంటి చెప్పండి? అది దురాశ కాకపోతే మరేంటి? అందుకే లోకంలో ఉంటున్న రాజకీయాలు మాట్లాడుకుంటున్న క్రైస్తవుడికి ఇదిగో నీకున్న హక్కులు, నీకుంటున్న విధులు, నీకు పరలోకపు హక్కు ఉంది. ఆ హక్కును సంపాదించుకోవటానికి దేవుడిచ్చిన విధులున్నవి. ఇదిగో ఆ మహాలోకాన్ని సంపాదించుకోవటానికి జీవితమే సరిపోదని ఒకవైపు బాధపడుతుంటే, లోకపు రాజకీయాలు, అక్కడ హక్కులు, అక్కడ క్రైస్తవులకు హక్కులు, మళ్ళా
క్రైస్తవులకు అక్కడ హక్కులు. ఇదంతా అవసరమంటారా? అవసరమా? నీకున్న ఆ పరలోకపు హక్కు ముందు ప్రభుత్వం ఇచ్చేటివన్నీ చాలా చిన్నవి ప్రియమైన దేవుని పిల్లలారా. వాటి కొరకు పోరాటం అంటున్నావే, కానీ పరలోకపు హక్కును నీ జీవితంలో సంపాదించుకోవడానికి ఇదిగో క్రైస్తవ జీవితమే ఒక పోరాటం అన్న సంగతి మర్చిపోయి నీకివ్వబడిన విధుల సంగతి ఏంటి? నీకివ్వబడిన విధుల సంగతి ఏంటి? ఆ విధులు సువార్త ప్రకటన అనే విధి, భయభక్తులు కలిగి ఉండటం అనే విధి. ఈ విధులు పాటించకుండా నువ్వు హక్కు గురించి మాట్లాడే అవకాశమే లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు కదంటే ఎప్పుడు మాట్లాడాడు? బాప్తిసం తీసుకోగానే ఇచ్చేయను ఆయన పరలోకం అని అనలేదు. కష్టపడిన తర్వాత ఆ మాట అడుగుతున్నాడు. పౌలు గారు ప్రారంభంలోనే ఆ మాట అనటం లేదు. తన జీవితపు ముగింపులో దేవుడు చెయ్యమన్నవన్నీ చేశానన్న ఒక సంతృప్తితో విధులను పాటించిన నాకు పరలోకం ఉంది అని తన హక్కును వినియోగించుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవుడుగా ఈ క్రొత్త నిబంధన ఒక చట్టం ఉంది. ఈ చట్టంలో నువ్వు ఒక పౌరుడివి. ఎందుకంటే బాప్టిజం తీసుకున్న తర్వాత ఆయన ప్రభుత్వానికి నువ్వు ఒప్పుకున్నావు. ఆయన ప్రభుత్వానికి ఒప్పుకుంటున్న నువ్వు ఇదిగో నీ హక్కుల గురించి, విధుల గురించి ఆలోచించి నీ విధులు పాటించు. నీ హక్కు గురించి ఆ తర్వాత మాట్లాడు. అయినా విధులను పాటిస్తుంటే నీ హక్కు కోసం నీవు పోరాటం చేయవలసినంత అవసరత లేనే లేదు. ఎందుకంటే ప్రభుత్వాలైనా పట్టించుకోవేమో, కానీ నువ్వు చక్కగా బ్రతికితే దేవుడు ఎందుకు పట్టించుకోడు చెప్పు? విధులను పాటించకపోవటం వల్లే, మన బ్రతుకు సరిగా లేకపోవటం వల్లే పరలోకానికి దూరం అవుతున్నామే. కానీ నువ్వు విధులను పాటిస్తే దేవుడు నీ హక్కును ఏనాడు కాదన్నాడు. కాబట్టి ప్రేమల దేవుని పిల్లలారా, విలువైన మాటలు వింటున్న కొలది మనలో దేవుడు కోసం బ్రతకాలన్న ఆశ పెరగాలి. నీ విధులేంటో నీకు తెలియకపోతే, నువ్వు ఎలా బ్రతకాలో వాక్యములో ఉంటున్న సంగతులు నువ్వు తెలియకపోతే ఇక మహాలోకానికి నువ్వు ఎలా వెళ్ళగలవు చెప్పు? అందుకే నా పత్రికలలో మీకు బోధించిన విధులు అన్నాడు. ఎలా బ్రతకమని పౌలు గారు పత్రికల్లో పరిశుద్ధాత్మ ప్రేరణతో శాసించాడో మనం చూడగలిగితే, దేవుణ్ణి ప్రేమించమన్నాడు, పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. అంతేకాదు మన జీవితంలో మళ్ళీ జాగ్రత్తగా ఉన్నాడు. పవిత్రంగా బ్రతకటం అనేది మనకున్న విధి ప్రియమైన దేవుని పిల్లలారా, విధి. యేసు రక్తంలో కడగబడిన నువ్వు మళ్ళీ కాపాడుకోవాలి. అది పర్వాలేదు, నేను చెడిపోయిన అనుకుంటే కుదరదు. అది విధి. ఆ ప్రభుత్వానికి నువ్వు లోబడ్డావు, బ్రతుకుతానని నమ్మకంగా దేవుడికి చెప్పి ఆ తర్వాత నమ్మక ద్రోహం చేస్తావా? కాబట్టి ఈ విధులను పాటించకుండా నువ్వు కోల్పోతున్నది ఏంటో నువ్వు అర్థం కావటం లేదు. ఒక మహాలోకాన్నే కోల్పోతున్నావంటే అంతకంటే ఇంకొకటి లేదండి మనకు నష్టం జరిగిందని చెప్పటానికి. పరలోకాన్ని కోల్పోవటం అంటే నీ జీవితాన్ని కోల్పోవటం. పరలోకాన్ని కోల్పోవటం అంటే నీ జీవితంలో జరిగిన అతిపెద్ద నష్టం. అదే తప్ప మరొకటి లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే క్రైస్తవుడుగా మన విధులను పాటిస్తూ హక్కు గురించి ఆలోచించాలి. ముందు విధులు, ఆ తర్వాత హక్కులు. కానీ ముందు హక్కులు అంటున్నాడు, ఆ తర్వాత విధులు అంటున్నాడు. పోనీ ఆ తర్వాత విధులు ఏమైనా పాటిస్తున్నాడంటే ఏదో సలహాలుగా పాటించినా ఒకటే, పాటించకపోయినట్టుగా ఒకటే అని దేవుడు చెప్పిన విధులను సలహాలుగా తీసుకున్నాడు. అవి ఆజ్ఞలని, కట్టడాలన్న సంగతి మనిషి మర్చిపోయాడు ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే ఆ ఆజ్ఞలను అతిక్రమించావంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపులకి పరలోక ప్రవేశము లేదు. దేవా, నా హక్కు సంగతి ఏంటి? ఇదిగో నువ్వు పాపివి. పాపులు పరలోకానికి ప్రవేశించలేరు. ఎందుకంటే నా ఆజ్ఞలను, నా విధులను, నా కట్టడలను పాటించలేదు గనుక నువ్వు పాపివైపోయావని అదే లేఖనాలను తీర్పు చెబుతుంటే ఇంకా పరలోకం ఎక్కడదంటే, ఇంకా హక్కుల గురించి మాట్లాడే అవకాశం ఎక్కడిది? కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, విలువైన దేవుని మాటలు వింటున్న మనం మన బ్రతుకును సరిచేసుకుంటూ
లోకంలో ఉంటున్న ఆలోచనలతో కాకుండా దేవుని ఆలోచనలు ఎదుగుతూ మనం చెయ్యమనవలసినవన్నీ ఖచ్చితంగా చేస్తున్నప్పుడు దేవుడు చెయ్యాల్సింది ఖచ్చితంగా చేస్తాడు. ఆయనకు మనం గుర్తు చేయవలసిన అవసరత కూడా లేదు. నీ హక్కు గురించి ముందుగా నీ విధులు పాటించు. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. మంచి మాటలు మరొక కోణంలో మాకు తెలియజేస్తూ, భక్తిగా ఉంటేనే తప్ప మహాలోకం కాదన్న ఆయన హక్కులు విధులన్న మీ మాటలకి సంతోషపడుతున్నాను ఆయన. కేవలం మాటలు ఎందు సంతోషపడిన ఆయన మా బ్రతుకును దూరం చేసుకోకుండా మీ మాటలు మా బ్రతుకులు నిలుపుకుంటూ పరలోకపు పరుగు పందెంలో నిలవగలిగే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. కష్టపడి ఖర్చు పెట్టి ఈ లేఖనాల పరిశోధన తరగతుల్లో కొనసాగిస్తున్న మీ పిల్లలకు తోడుగా ఉండమని, అదేవిధంగా నాయన హైదరాబాద్ ప్రిన్సిపల్ గారు విజయ్ నాయన నిద్రించాడని విని చాలా బాధపడుతున్నావు నాయన. ఆయన నీ నిర్ణయం జరిగిందని నీ నిర్ణయానికి లోబడుతున్నాం. మరి ముఖ్యంగా నాయన విడిచి వెళ్ళిన కుటుంబాన్ని గురించి బాధపడుతున్నావు నాయన. తండ్రిగా ఉంటారన్న ధైర్యంతో నాయన మీ పిల్లలను ఆదరించండి. భార్యకు ఓదార్పును ప్రసాదించండి. మంచి గర్భఫలాన్ని ఇచ్చిన ఆయన ఓదార్పునివ్వమని బ్రతిమలాడుకుంటూ, కావలసిన మనోధైర్యము చెల్లికి అనుగ్రహించమని, బంధువులకు మిత్రులకు కుటుంబ సభ్యులకు నాయన ఓదార్పును ప్రసాదించమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ, అతని వారసుడుగా నాయన మీ వారసును తీసుకొని వచ్చిన ఆయన మళ్ళీ ఆ భావాలు సజీవంగా నిలపమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ, మీరే తండ్రిగా తల్లిగా నాయన ప్రతి విషయంలో కుటుంబాన్ని ఆదరించమని కోరుకుంటూ, కూడి వచ్చిన మీ పిల్లలందరికీ నాయన మంచి ఆలోచన జ్ఞానాన్ని ఇవ్వమని బ్రతిమలాడుతూ, క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.